హలో ఎవ్రీవన్, చెప్పాను కదండి ఆశ్రమంకి వస్తామని చెప్పేసి. ఈరోజే మా పాప బర్త్డే అండి. మీరు కూడా తప్పకుండా మా పాపని విష్ చేయండి, తన్ని బ్లెస్ చేయండి. ఈరోజు అయితే మేము వచ్చేసాము, 8:45 కల్లా వచ్చేసాము. 8:30 అవుతుందని చెప్పాను. తను అబాకస్కి వెళ్ళడం వల్ల అక్కడ కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. అక్కడ కూడా తను చాక్లెట్స్, పెన్సిల్స్ అవి పంచింది. సో పిల్లలకి ఏం కావాలో అది చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళ చేతుల మీద తన బర్త్డే జరగడం నేను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పిల్లలకి చాలా మంచి పుణ్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హెల్ప్లెస్లో ఉన్నారు. ఎందుకు పిల్లలు వదిలేసో లేక అనాథలయ్యో ఏదో ఒకటి ఒక ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా మంచివండి. ఫిజికల్ కానీ మెంటలీ కానీ హ్యాండిక్యాప్స్ కానీ వాళ్ళు ఎందుకంటే ఎవరు హెల్ప్ చేస్తారా అన్నట్టు ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేరు కాబట్టి పూర్ పీపుల్ అయినా ఏదైనా, ఎందుకంటే మనం డౌన్ టు బాటమ్ వచ్చాం కాబట్టి మనకి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. నాకు ఇక్కడ అందరూ చాలా బాగా పలకరించారు, చాలా దీన్ని చూసారండి. మేము మా చేతుల మీదుగా మేము ఇలాగా వాళ్ళకి టిఫిన్ పెట్టడం అవన్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల చేతుల మీదుగా చేయించాను ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి. ఆల్రెడీ తెలుసు ఇలాంటివి చేస్తుంటాము. సో టిఫిన్ అంతా వాళ్ళే పెట్టారు. ఒకళ్ళు టిఫిన్ ఇస్తే ఒకళ్ళు చట్నీ వేయడం, ఒకళ్ళు బిస్కెట్ ప్యాకెట్, వాళ్ళు జ్యూస్లు ఇవ్వడం. ఇలాగా కొంతమంది హ్యాండిక్యాప్డ్స్ కూడా నడలేని వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసారు. సో ఇలాగా చాలా బాగా అయ్యింది మా పాప బర్త్డే అయితే. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇదంతా వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో కాదు, మీరు కూడా తోచినంతగా ఇలా ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా మంచిది. మనం ఎక్కువ అమౌంట్ పెట్టక్కర్లేదు, మీకు కలిగినంత అట్లీస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్, జ్యూస్ బాటిల్కైనా ఇవ్వగలం కదా ఒక 20 మందికి. అలా చేస్తే చాలా మంచిది. చేసే వాళ్ళందరము డబ్బున్న వాళ్ళం కాదు, కాకపోతే చేస్తే మంచిది. మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటాం రెస్టారెంట్లని అది ఇదని, ఏమైనా పార్టీస్ ఫంక్షన్స్ అయితే ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 10వ వంతు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, అందుకే తీశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా పాపనైతే బ్లెస్ చేయండి.